హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు క్యూట్ అనే డింపుల్ ఛానల్. సో మేము ఎక్కడున్నామని మీరు అనుకుంటున్నారా? మేము ఎక్కడ లేమండి. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిపి మా ఫ్యామిలీ, మా అన్నగారి ఫ్యామిలీ ఇద్దరం కలిపి మంత్రాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ డబుల్ బెడ్రూమ్ రూమ్ తీసుకోవడం జరిగింది. ఈ రూమే అది మీకు చూపిస్తున్నాను చూడండి. రూమ్ చాలా బాగుంది. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ 2000 రూపీస్ పడింది మనకు. అంటే ఒక 12 అవర్స్ ఉండడానికి 2000 రూపీస్ డబుల్లో ఉంటుంది. డబుల్ కాట్ అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ వరకు మంచిగా రూమ్లో ఉండొచ్చు, టీవీ చూడొచ్చు. బాత్రూమ్స్ కూడా 2 బాత్రూమ్స్ ఉంటాయి మనకు. సో ఇక్కడ మంత్రాలయంలో మా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు చూడండి. ఇక్కడ లక్కీ కానీ, హనీ కానీ, డింపుల్ కానీ, పింకీ కానీ వీళ్ళందరూ చాలా బాగా గేమ్ ఆడుకుంటున్నారు. సో అక్కడ నుంచి మేము మంత్రాలయంకి వెళ్ళడం జరిగింది. సో మంత్రాలయంలో ఉన్నది ఎవరు అంటే రాఘవేంద్ర స్వామి ఉంటాడు. సో రాఘవేంద్ర స్వామి శ్రీరాముడు, అలాగే పంచముఖి హనుమంతుని యొక్క పరమ భక్తుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హనుమంతుడు రాఘవేంద్ర స్వామికి ప్రత్యక్షమయ్యాడు అని చెప్పి మనకు కథల రూపంలో వినిపిస్తూ ఉంటుంది. సో ప్రత్యక్షమయ్యాడు అని చెప్పి మనకు పురాణాలు చూస్తే మనకైతే అర్థమవుతుంది. సో అక్కడ రాఘవేంద్ర స్వామికి స్పెషల్ బొట్టు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇట్లా నామాలు ప్రకారం ఉన్నట్లు సేమ్ మన వెంకటేశ్వర స్వామికి ఎలా నామాలు ఉంటాయో అలా కాకుండా ఇక్కడ రౌండ్గా ఉంటాయి. సో ఇక్కడ మీరు బొట్టు చూడండి. బొట్టు పెట్టుకునేందుకు వాళ్ళు ఒక 50 రూపీస్ తీసుకుంటారు. అక్కడ ఫస్ట్ టైం మా అయ్యాను ఒక గుడికి రావడం ఇదే ఫస్ట్ టైము. అయ్యాన్ని చిన్న చిన్న గుళ్ళకి తీసుకెళ్ళాము. ఇక్కడ బయటికి ఆల్మోస్ట్ ఆల్ ఒక 150 కిలోమీటర్స్ బయటికి రావడం ఇదే ఫస్ట్ టైము. సో అది ఫస్ట్ అయ్యాన్ని దర్శించుకున్న ఫస్ట్ గుడి ఏదైనా ఉందా అంటే అది మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి. దాని తర్వాత ఇక్కడ దూరంలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి టెంపుల్కి ఫస్ట్ టైం రావడం జరిగింది. సో మా ఊరు నుంచి రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఒక 150 కిలోమీటర్ల ఉంటుంది. సో మా ఊరు నుంచి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే రూట్ మ్యాప్ ఎలా వెళ్ళామంటే ఫస్ట్ మా ఊరు నుంచి వెళ్ళి నారాయణపేటకి వెళ్ళాము. సో నారాయణపేటకి వెళ్ళి మక్తల్కి వెళ్ళాము. మక్తల్కి వెళ్ళి రైచూర్కి వెళ్ళి మంత్రాలయం రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆ టోటల్గా చూసుకుంటే ఒక 160 కిలోమీటర్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు గుడి చూడండి, గుడి ప్రాంగణంలో ఇది ఫస్ట్ ఎంట్రన్స్. సో ఎంట్రన్స్లో మా ఫ్యామిలీ అందరినీ ఒక అన్నకు అడిగితే ఆ అన్న వీడియో తీయడం జరిగింది. సో ఇక్కడ నా ఫ్యామిలీ అలాగే మా అన్నగారి ఫ్యామిలీ అందరూ ఉన్నారు. సో మా అన్న మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా మా అన్న అండ్ వదిన పిల్లలు అంటే అన్న పిల్లలు ఎవరు కాదు, లక్కీ, పింకీ. సో మీకు షార్ట్స్లో కనిపిస్తారు కదా, లక్కీ, పింకీ, హనీ, డింపుల్. సో ఇప్పుడు కొత్తగా అయాన్ ఎంట్రీ ఇచ్చాడు. సో అయాన్ వీడియోలు కూడా మనకు యూట్యూబ్లో వస్తున్నాయి షార్ట్స్ రూపంలో. సో ఇది రాఘవేంద్ర స్వామి గుడి గుడి లోపలకి మొబైల్ అలో చేశారు. కానీ ఓన్లీ బయట తిరిగే ప్లేస్ మాత్రమే కవర్ చేయడం జరిగింది. గుడి లోపలికి అంటే గర్భగుడి లోపలికి మొబైల్ అనేది ఎంట్రీ లేదు. మొబైల్లో అలో చేయలేకపోవడం వల్ల నేను ఇక్కడ రాఘవేంద్ర స్వామి టెంపుల్ చుట్టూ ఇక్కడ అందరూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ రాఘవేంద్ర స్వామి టెంపుల్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఉంది. ఇక్కడ కర్ణాటక వాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటారు. సో ఇక్కడ కన్నడ అండ్ తమిళ్ 2 మిక్సింగ్ ఉంటాయి. ఎందుకంటే కర్ణాటక చాలా దగ్గరలో ఉంటుంది, అంటే కర్ణాటక బార్డర్లో ఉంటుంది మంత్రాలయం కాబట్టి. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అక్కడ కర్ణాటక వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. సో రాఘవేంద్ర స్వామి టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. సో రాఘవేంద్ర స్వామి చూడడానికి చాలా బాగుంటాడు. అంటే రాఘవేంద్ర స్వామి గుడి అనేది చాలా బాగుంటుంది. రాఘవేంద్ర స్వామి గుడి దగ్గర తుంగభద్ర నది అనేది కూడా ఉంటుంది. సో రాఘవేంద్ర స్వామి రాముడు అండ్ ఆంజనేయ స్వామికి భక్తుడు. సో రాఘవేంద్ర స్వామి 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఎక్కడంటే పంచముఖి హనుమాన్ల దగ్గర 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత పంచముఖ హనుమంతుడు దేవుడు మన దర్శనం ఇచ్చిండని చెప్పి మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. సో తన యొక్క రాఘవేంద్ర స్వామి జననం అనేది 1998 లేదా 1601 సంవత్సరం, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. సో పురాణాలలో ఈ 2 డేట్లు 2 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రాఘవేంద్ర స్వామి గుడి చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రసాదం చాలా స్పెషల్గా ఉంటుంది. ఒక ప్యాకెట్ 25 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ ప్రసాదము 25 రూపీస్కి 4 పీసులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ రెడ్ కలర్లో ఉంటుంది ప్రసాదము. చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఓన్లీ ఒక మంత్రాలయంలో మాత్రమే. ఇక్కడ మా అయాను, లక్కీ వీళ్ళందరూ దర్శనం చేసుకొని బయటికి వస్తున్నారు. మీరు వీడియో చూడండి, క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ రాఘవేంద్ర స్వామికి సంబంధించినటువంటి గుడి పురాణము, గుడి ఎలా కట్టారు, అలాగే గుడిలో ఏవేవి ఉన్నాయి, అలాగే ఎలా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్న దాంట్లో అక్కడ తీర్థం వేయడం జరుగుతుంది.
అలాగే కొన్ని అక్షంతలు కూడా ఇవ్వడం జరుగుతుంది దేవుని దగ్గర పెట్టి. సో ఆ అక్షంతలు మనంతకు మనం వేసుకోవడం, లేదా భార్యాభర్తలు వెళ్తే భార్య పైన వేయడము అలాగే చేయడం జరుగుతుంది. దాని తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసిన తర్వాత ఇక్కడ బయటికి వచ్చి కూర్చోవడం జరుగుతుంది. సో ఇక్కడ మా ఫ్యామిలీ అందరూ కూర్చున్నారు, మీరు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. సో ఫ్యామిలీ అందరూ కూర్చున్న తర్వాత ఫ్యామిలీ కూర్చున్న బ్యాక్ సైడ్ మీకు రాఘవేంద్ర స్వామి చరిత్రకు సంబంధించినటువంటి అన్ని ఫోటోలు, అలాగే రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఎలా ఉంది, ఎలా డిజైన్ చేశారు, ఎలా కట్టారు, ఎలా తోరణాలు ఉన్నాయి, అలాగే దీని విశిష్టత ఏందనేది క్లియర్ కట్గా వెనక బొమ్మల రూపంలో పెట్టడం జరిగింది. మీకు క్లియర్ కట్గా బ్యాక్ సైడ్ చూడండి, మా ఫ్యామిలీ కూర్చున్న బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఫోటోలు కనిపిస్తాయి. సో రాఘవేంద్ర స్వామి టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. రాఘవేంద్ర స్వామి టెంపుల్కు దగ్గర ఆనుకొని తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంటుంది. సో తుంగభద్ర నది చాలా పెద్దగా ఉంటుంది. సో కొందరు భక్తులు ఎవరైతే రూములు తీసుకోలేరో ఆ రూములు తీసుకోలేని భక్తులు తుంగభద్ర నదిలో స్నానం చేసి వచ్చి రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఎలా ఉంది, దాని విశిష్టత ఏందనేది మనకు ఫోటోల రూపంలో క్లియర్ కట్గా తెలుస్తూ ఉంటుంది. సో ఇది రాఘవేంద్ర స్వామి టెంపుల్. సో మా ఊరు కోస్గి. సో కోస్గి నుంచి రాఘవేంద్ర స్వామి అంటే మంత్రాలయంకి ఆల్మోస్ట్ ఒక 160 కిలోమీటర్స్ అవుతుంది. సో 160 కిలోమీటర్స్ ఫస్ట్ మేము రూట్ మ్యాప్ వెళ్ళాలంటే కోస్గి టు నారంపేట వెళ్ళాము. సో కోస్గి టు నారంపేట ఒక 44 కిలోమీటర్స్, అలాగే నారంపేట టు మక్తల్ వెళ్ళాము, మక్తాల్ ఒక 32 కిలోమీటర్స్, అలాగే మక్తల్ టు రాయచూర్ వెళ్ళాము, అది ఒక 44 కిలోమీటర్స్, అలాగే రాయచూర్ టు మంత్రాలయము ఒక 42 కిలోమీటర్స్. ఆల్మోస్ట్ 160 కిలోమీటర్స్ బిలోనే అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ జర్నీ ఉంటుంది, అప్ అండ్ డౌన్ జర్నీ ఉంటుంది. అలాగే ఇక్కడ తీర్థ ప్రసాదాలు కూడా పెడతారు. సో మధ్యాహ్నము 1 గంటల నుంచి 3 గంటల వరకు, అలాగే సాయంత్రము 7 o'clock నుంచి 9 o'clock మధ్యలో తీర్థ ప్రసాదాలు పెడతాము. ఇక్కడ మీకు క్లియర్ కట్గా వీడియోలో చూడండి. సో మొత్తము డయాగ్రామ్ చూపించడం జరుగుతుంది, ఎక్కడ ఏ గుడి ఉంది, ఇక్కడ ఏ కాంప్లెక్స్ ఉంది, అలాగే ఇక్కడ ఒక గుడికి సంబంధించినటువంటి రూమ్స్ కూడా ఉంటాయి. ఆ రూమ్స్ కావాలంటే మనము ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆ రూమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రూమ్స్ ప్రైస్ జస్ట్ 100 నుంచి 200 లోపే ఉండడం జరుగుతుంది. సో మేము సడన్గా వెళ్ళాం కాబట్టి అక్కడ ప్రైవేట్గా ఉన్నటువంటి రూమ్స్ తీసుకోవడం జరిగింది. సో ప్రైవేట్లో ఉన్న రూమ్స్లో కూడా తక్కువ రేట్లో 500 నుంచి 2000, 3000 వరకు ఉంటాయి. సో 2000 రూమ్ మేము ఎందుకు తీసుకున్నామంటే మేము ఒక 8 మెంబర్స్ ఉన్నాము. సో స్నానాలు చేయడానికి అలాగే మేము రెడీ అవ్వడానికి కొంచెం పెద్దగా ఉండాలి కాబట్టి పెద్ద రూమ్లు తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి ట్రాలీ అందరు తీసుకెళ్తున్నారు కదా, అక్కడ ప్రసాదం తీసుకెళ్తున్నారు. సో ప్రసాదం కౌంటర్ ఇక్కడనే గుడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. సో ప్రసాదం కౌంటర్ ఒక్కరికి 200 రూపీస్ అంటే ఆల్మోస్ట్ ఒక 8 ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఒక ఎక్కువ మొత్తంలో కావాలంటే కూడా ఇస్తారు మనకు. సో మ్యాక్సిమం అయితే 8 ప్యాకెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మంత్రాలయం ఎంట్రన్స్ అనేది తోరణాలతో చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ ఎటు చూసినా కూడా తోరణాల డిజైన్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. సో లొకేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఫోటో దిగితే మాత్రం చాలా బాగుంటుంది. రాజసింహాసనాలకు పెద్ద పెద్ద రాజులు ఎలా ఉంటాయో ఆ విధంగా ఇక్కడ తోరణాలు, ఇక్కడ గజస్తంభాలు తోటి రాఘవేంద్ర స్వామి టెంపుల్ అనేది చాలా బాగుంటుంది. సో రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఎవరు చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. సో రాఘవేంద్ర స్వామి జీవ సమాధి అయ్యాడని చెప్పి మనకు అక్కడ పురాణాల్లో చెప్పడం జరుగుతుంది. సో రాఘవేంద్ర స్వామి టెంపుల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది. సో దర్శనం కూడా ఇక్కడ ఓన్లీ ఆల్మోస్ట్ ఒక 1 hour లోపే జరుగుతుంది. సో రాఘవేంద్ర స్వామి టెంపుల్కి గర్భగుడి లోపలికి వెళ్ళేటప్పుడు సో బనీను మొత్తము తీసేయాలి. అలాగే ఇక్కడ మేము ఫ్యామిలీ మెంబర్ ఫోటో దిగడం జరిగింది. సో ఫోటో ఎంత మంచిగా వచ్చిందో చూడండి. రాఘవేంద్ర స్వామి టెంపుల్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం కవర్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫోటో ఒక 100 రూపీస్ ఇస్తే ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు మొత్తం తీసి వాళ్ళు మనకు జస్ట్ అప్పట్లో ఒక 10 minutes లోపలే మనకు ఫోటో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ బయటకు వచ్చి కొందరు లోపల తీర్థ ప్రసాదాలు కూడా అన్నదానం కూడా ఉంటుంది. అన్నదానము తినని వాళ్ళు ఇక్కడ బయట మన తెలుగు వాళ్ళకి సంబంధించిన హోటల్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మేము ఉడిపి హోటల్కి వెళ్ళడం జరిగింది. ఈ ఉడిపి హోటల్లో ఫుడ్ కూడా కొంచెం నార్మల్గానే ఉంది, ఎందుకంటే కన్నడకు సంబంధించిన బార్డర్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ వంట చేసే వాళ్ళందరూ కర్ణాటక వాళ్ళే ఉంటారు కాబట్టి సో మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మొత్తంలో ఉంటారు. సో మొత్తానికి ఇక్కడ మేము ఉడిపి హోటల్లో తినడం జరిగింది. ఈ ఉడిపి హోటల్లో టిఫిన్ చేయడం జరిగింది, అలాగే మన లంచ్ కూడా చేయడం జరిగింది. సో మా పిల్లలు మొత్తము టిఫిన్లు చేయడం జరిగింది, కొంచెం లంచ్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత టిఫిన్ చేసిన తర్వాత
మళ్ళీ మేము మొత్తం షాపింగ్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మా పిల్లలందరూ చూడండి వాటర్ బాటిల్ కూడా, ఎందుకంటే వాటర్ బాటిల్ కూడా తీసుకున్నారు. వాటర్ బాటిల్ ఎందుకంటే హోటల్లో వాటర్ మంచిగా ఉంటాయి లేవని చెప్పి మొత్తం బాటిల్స్ కొనడం జరిగింది. ఎందుకంటే మ్యాక్సిమమ్ వాటర్ వల్లనే మనకు రోగాలు వస్తాయి కాబట్టి వాటర్, మంచి వాటర్ కొనుక్కోవడము, తాగడం బెస్ట్. ఎవరైతే మనము మన ఊరు నుంచి బయటికి ఎక్కడైనా వెళ్తాం తీర్థప్రసాదాలతో పాటు ఎక్కడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు 100% వాటర్, మంచి వాటర్ తాగడానికి ప్రయత్నం చేయండి. హోటళ్ళల్లో అక్కడ మంచి వాటర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ మినరల్ వాటర్ తాగితే మనకు కొంచెం రోగాలు రాకుండా కంట్రోల్ చేసుకోవాలి అవుతాము. సో ఇక్కడ సెటర్లు కనిపిస్తున్నాయి కదా, ఆ సెటర్లు మొత్తము మనం షాపింగ్ చేసుకోవడానికి దేవుని టెంపుల్కి సంబంధించిన సెటర్లు అవి. సో ఆ సెటర్ల రూపంలో మొత్తం మేము షాపింగ్ చేసుకోవడం జరిగింది. ఆ షాపింగ్లో వాళ్ళకి సంబంధించినటువంటి గాజులు కానీ, అలాగే మా పిల్లలకు సంబంధించినటువంటి ఆట వస్తువులు కానీ, గేమ్ వస్తువులు కానీ, అలాగే అయాన్కు కొన్ని వస్తువులు, ఎందుకంటే అయాన్ ఇంకా 1 year లోపు ఉన్నాడు కాబట్టి అయాన్కి కొన్ని ఆట బొమ్మలు కూడా తీసుకోవడం జరిగింది. సో అయాన్ బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. సో మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. అని కానీ, డింపుల్ కానీ, పింకీ కానీ, అలాగే మా చిన్న తమ్ముడు కూడా రాలేదు. యాక్చువల్గా చిన్న తమ్ముడు రావాల్సింది, బట్ తనకు Group 2, Group 3 ఎగ్జామ్స్ ఉండడం వల్ల తను రాలేకపోయాడు. మా మరదలు, మా తమ్ముడు వీళ్ళిద్దరూ గ్రూప్కి ప్రిపేర్ అయ్యారు కాబట్టి గ్రూప్ ఎగ్జామ్ ఉండడం రాలేదు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే తుంగభద్ర నది. సో తుంగభద్ర నదిలో ఇక్కడ నీళ్ళు అయితే ఎప్పుడైతే లేవు, ఆల్మోస్ట్ ఒక 1 kilometer దూరం వెళ్ళినా కూడా నీళ్ళు అయితే లేవు. ఎందుకంటే తుంగభద్ర నది ఇక్కడ కంటిన్యూగా ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి నీళ్ళు అయితే స్టాక్ అయితే లేవు. సో ఇక్కడ పిల్లలు అయితే బాగా షాపింగ్ చేస్తున్నారు, మీరు చూడండి. సో ఇక్కడ అన్ని డింపుల్ కానీ, వాళ్ళు బ్యాగులు కానీ, కిచెన్లు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఐటెంలు మొత్తం తీసుకుంటున్నారు. సో ఇక్కడ అయాన్ కూడా ఉండడం జరిగింది. సో అయాన్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. సో అయాన్ ఇప్పుడు ఉన్నది ఓన్లీ 9 months బేబీ. సో ఇక్కడ 1 year లోపు ఉన్న పిల్లలకు డైరెక్ట్ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక 9 years అంటే 1 year లోపు ఉన్న పిల్ల కానీ ఎవరున్నా సరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అంటే తల్లి, తండ్రి, అలాగే కూతురు కానీ, కొడుకు కానీ, వాళ్ళందరూ డైరెక్ట్ లోపలికి వెళ్ళొచ్చు. అంటే దర్శనము ఇక్కడ సర్కిల్ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. సర్కిల్ తిరిగి వెళ్ళకుండా డైరెక్ట్ వాళ్ళకైతే దర్శనానికి పంపిస్తారు 1 year లోపు ఉన్నటువంటి. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉన్నాం కాబట్టి మేము ఒక్క సర్కిల్ తిరిగి లోపలికి వెళ్ళడం జరిగింది. సో ఒకవేళ మేము కంటిన్యూ వెళ్తే మాత్రమో, అంటే నేను అయాన్ వాళ్ళు వెళ్తే మాత్రమో, సో డైరెక్ట్ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సో తిరుపతిలో ఎలాగా 1 year లో పిల్లలకు దర్శనం ఉంటుందో ఇక్కడ కూడా 1 year లోపు పిల్లలకి డైరెక్ట్ దర్శనానికి పంపించడం జరుగుతుంది. సో అలాగే పిల్లలు ఇక్కడ ఐస్ క్రీమ్ బండి చూసి ఐస్ క్రీమ్ తింటున్నారు. సో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అని, డింపుల్, పింకీ, లక్కీ వీళ్ళు నలుగురు ఐస్ క్రీమ్ తింటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎక్కడ వెళ్ళినా కూడా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ వీళ్ళకైతే కావాలి. స్నాక్స్ రూపంలో చాలా స్నాక్స్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో ఆ స్నాక్స్ తింటూ వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు కూడా ఫ్యామిలీ ట్రిప్ వేసుకుంటే మాత్రం రాఘవేంద్ర స్వామి టెంపుల్ మంత్రాలయంకి ఖచ్చితంగా వెళ్ళండి. మంత్రాలయం చాలా బాగుంటుంది. సో మంత్రాలయంకి దగ్గర అలాగే పంచముఖి హనుమాన్లు కూడా ఉంటాయి. సో పంచముఖి హనుమాన్లు మంత్రాలయానికి ఆల్మోస్ట్ ఆల్ ఒక 19 kilometers దూరంలో ఉంటుంది. సో మంత్రాలయం ఇదే పంచముఖి హనుమాన్ల గుడి. సో పంచముఖ మీకు అక్కడ స్టెప్స్ రూపంలో కనిపిస్తున్నాయి కదా, అదే పంచముఖ హనుమాన్లు. సో ఇక్కడ రాఘవేంద్ర స్వామి ఫస్ట్ ఇక్కడ ఈ ఏరియాలో 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆంజనేయ స్వామి పంచముఖ ముఖాలతో మన రాఘవేంద్ర స్వామికి దర్శనం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దర్శనం ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రాఘవేంద్ర స్వామి మన మంత్రాలయంకి వెళ్ళి అక్కడ తపస్సు అక్కడ జీవ సమాధి అయ్యిండు. జీవ సమాధి అయిన తర్వాతనే ఇక్కడ మంత్రాలయము గుడి అనేది ఏర్పడడం జరిగింది. సో ఇక్కడ పంచముఖ హనుమాన్లు చాలా బాగుంటాయి. పంచముఖ హనుమాన్ల కాడ ఇక్కడ కాయిన్స్ అతకబెట్టడం ఇక్కడ ఒక స్పెషల్. మనం ఏదైనా కోరుకొని మన ఒక 1 rupee కానీ 10 rupees కానీ కాయిన్స్ని దేవుని బ్యాక్ సైడ్ ఇట్లా అంటిస్తే మనకు దేవునికి మనం కోరుకున్న కోరికలు తీరుతాయని చెప్పి ఇక్కడ ఒక ప్రసిద్ధిగాంచి ఉంటుంది. ఇక్కడ పంచముఖి హనుమాన్ల గుడి అనేది కంప్లీట్గా కర్ణాటకలో ఉంటుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అందరూ కర్ణాటక వాళ్ళు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ గుడి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే హనుమాన్ దేవునికి సంబంధించినటువంటి భక్తులు కూడా ఎక్కువ మొత్తంలో ఇక్కడ వస్తుంటారు. అలాగే మంత్రాలయం వచ్చిన ప్రతి ఒక్కరూ 100% పంచముఖ హనుమాన్ల గుడికి కంపల్సరీ దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే మనం శ్రీశైలంకి వెళ్ళినప్పుడు వినాయకుని గుడి ఏ విధంగా అయితే దర్శనం చేసుకుంటావో ఇక్కడ మంత్రాలయంకి వచ్చిన ప్రతి ఒక్కరూ పంచముఖ హనుమాన్లని 100% దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే ఈ గుడికి వెళ్ళిన వాళ్ళు 100% పంచముఖ హనుమాన్ల గుడికి వెళ్తేనే సో మనము అంటే
సమత్వం అవుతుంది. అంటే సో మనము కోరుకున్న కోరికలు 100% నెరవేరుతాయి. సో ఇక్కడ హనుమంత్ దేవుని యొక్క పాదాలు ఉండడం జరిగింది. సో ఆ పాదాలకు తమలపాకులతో దర్శనం ఇవ్వడంతో పాటు అక్కడ ఒక మన తాయితలు కూడా ఇవ్వడం జరుగుతుంది. తాయితలు ఏంటంటే ఒక భయంగా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా నరదృష్టి ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడ తాయితలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ తాయితలు తీసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో నేను మా పిల్లలందరికీ తాయితలు తీసుకున్నాను. సో తాయితలు ఎందుకంటే నరదృష్టి తగలకుండా అలాగే ఇలాంటి ఆటంకాలు కలగకుండా హనుమంత్ దేవుని యొక్క కృప మన పైన ఉండాలని చెప్పి ఇక్కడ తాయితలు కూడా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ గుడి చాలా బాగుంటుంది. సో దయచేసి మీరు మన ఇక్కడ తాయితాలు కనిపిస్తున్నాయి చూడండి. ఆ తాయితాలే మనకు 30 రూపీస్ నుంచి ఒక 100 రూపీస్ లోపల వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడనే మన కాయిన్స్ అతికేయడం జరుగుతుంది. ఇక్కడ హనీ, డింపుల్, లక్కీ, పింకీ వీళ్ళందరూ కాయిన్స్ అతికేయడానికి బాగా ట్రై చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ కాయిన్స్ అతికినాయి. సో మనం ఏదైనా కోరిక మంచి కోరిక కోరుకొని హనుమంత్